హాయ్ అండి, అందరికీ నమస్కారం. మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో ఏదైనా డిఫరెంట్గా రెసిపీ ట్రై చేద్దాం అన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీ కోసం ఒక బౌల్లో మనము 1 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు మైదా పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి జస్ట్ క్రిస్పీనెస్ కోసము. అలాగే ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. రవ్వ, మైదా పిండి, బియ్యం పిండి కలిసేలాగా బాగా కలుపుకున్నాక దాంట్లో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మనకు ఈ రవ్వ అనేది బాగా నానిపోవడానికి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మనము ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. రవ్వ కాబట్టి కొంచెం నానితేనే మనకు ఈ రెసిపీ అనేది కరెక్ట్గా వస్తుందండి. దీన్ని ఒక అరగంట లేకపోతే 20 నిమిషాలు పక్కన ఉంచుకోండి. తర్వాత ఈ రెసిపీ కోసం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1/2 కప్ వరకు పల్లీలు ఇలా దూరగా వేయించుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత అదే బౌల్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 4 ఎండుమిర్చీలు, 3 పచ్చిమిర్చీలు మీకు రుచికి సరిపడా, అలాగే 5 నుండి 6 వరకు ఎల్లిపాయలు. తర్వాత ఇదంతా బాగా వేయించుకున్నాక దాంట్లో 5 నుండి 6 వరకు మీడియం సైజ్ టమాటాలు. కొంచెం మనకు టమాటాలు అనేది పుల్లగా ఉన్నట్టయితే ఓన్లీ టమాటాలు వేస్తే సరిపోతుంది, లేకపోతే కాస్త చింతపండు కూడా యాడ్ చేసుకోండి దీంట్లో. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని టమాటాలు అనేది బాగా ఉడికించుకోవాలి మనము. తర్వాత సాల్ట్ వేసుకొని దీన్ని ఉడికించుకోండి మూత పెట్టేసుకొని. తర్వాత మనకు టమాటాలు అనేది ఇలా మ్యాక్సిమం ఉడికిపోయి ఉంటాయి. ఒక 5 నిమిషాల తర్వాత ఇది మనకు టమాటాలు అనేది ఉడికిపోయాక దీన్ని పక్కన ఉంచుకొని చల్లారపరచుకోండి. అది చల్లారాక ఒక మిక్సీ జార్లో ఆల్రెడీ మనం వేయించుకున్న 1/2 కప్ వరకు పల్లీలు ఉన్నాయి కదండి, ఫస్ట్ దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి. తర్వాత అరచెక్క అల్లం ముక్క, అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరాకు, తర్వాత మనం ఆల్రెడీ చల్లారపరుచుకున్న టమాటా పేస్ట్ అది దాంట్లో వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మనకు ఈ రెసిపీ కోసము కాస్త పుల్లగా ఉంటేనే బాగుంటుందండి చట్నీ అనేది. తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్నాక దానిలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు వేసుకోవాలి. దానికోసం 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కాక దాంట్లో పోపు దినుసులు అన్నీ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, తర్వాత కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, మీరు కావాలంటే ఎల్లిపాయలు కూడా 2-3 దంచుకొని దీంట్లో వేసుకోవచ్చు. తర్వాత పసుపు ఇదంతా వేసుకొని మనకు కరివేపాకు ఇదంతా చిటపెట్టలాడాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆ పచ్చడి దాంట్లో వేసుకోండి. తర్వాత మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు మీరు ఎంచుకోండి. చిక్కగా పలచగా అంటే పలచగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేటట్టు చూసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి రవ్వని, అది ఆల్రెడీ ఆల్మోస్ట్ నానిపోయింది, మనకు 20 నిమిషాలు పట్టింది. తర్వాత దాంట్లో దంచుకుందాము. ఒక 3 నుండి 4 వరకు అల్లం ముక్కలు చిన్నవి, తర్వాత ఒక 4 పచ్చిమిర్చివి ఇలా దంచుకొని కచ్చపిచ్చగా దంచుకొని దాంట్లో వేసుకోండి. తర్వాత 1/2 కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1/2 కప్ వరకు క్యారెట్ తురుము, అలాగే కొద్దిగా కొత్తిమీర తురుము అది కూడా 1/2 కప్ వరకు వేసుకోండి. మనం దంచి పెట్టుకున్న అల్లం ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర అది కూడా వేసుకొని, అలాగే మీరు రుచికి సరిపడా సాల్ట్ ఇది కూడా వేసుకొని బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. మీకు పిండి అనేది కాస్త గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది కాస్త గట్టిగా ఉండేటట్టే చూసుకోండి. తర్వాత దీంట్లో మీరు వంట సోడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. తర్వాత ఇది బాగా కలుపుకొని వెంటనే మనము దీన్ని వేసుకుంటే సరిపోతుంది. దీన్ని మీరు చేతితోనైనా వేసుకోవచ్చు, బట్ చేతికి అంటకుండా ఒక ట్రిక్తో చెప్తానండి. బాటిల్ ఉంటుంది కదండి మన ఇంట్లో, అందరి దగ్గర వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్ని కట్ చేసి ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఈ పిండి అంతా బాటిల్లో వేసుకోండి. కాస్త పెద్ద సైజ్ బాటిల్స్ అయినా తీసుకోవచ్చు. తర్వాత కాస్త ముక్కుట్లో ఆయిల్ అనేది వేడెక్కాక డైరెక్ట్ ఈ బాటిల్తో ఇలా సీజర్తో కట్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా పడిపోతాయి దాంట్లో ఆయిల్లో. అలాగే మన చేతి పెట్టే పని లేకుండా చాలా తొందరగా అయిపోతుందండి ఈ ప్రాసెస్ అనేది. పునుగులు అనేవి చూసారు కదా, మన చేతికి ఇంత ఏది అంటకుండా చాలా తొందరగా అయిపోయాయి. అలాగే చిన్నగా రౌండ్గా మంచిగా పడిపోతాయి. తర్వాత మీరు దీన్ని కాస్త రెడ్గా అయిపోయాక తీసేసుకుంటే సరిపోతుంది ఆయిల్లో నుండి. అంతే అండి, రెడీ అయిపోయినాయి మనకు. దీన్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. వాళ్ళ కోసం ఇలా ట్రై చేసి పెట్టండి. అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇంకెవరికైనా షేర్ చేయండి నచ్చితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ విజిట్ అగైన్.